హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో అయితే ఒక బ్యూటిఫుల్ వర్క్ శారీని అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. నేను ఇది ఇప్పటికి తీసుకొని కూడా 1 ఇయర్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇదైతే మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట మనకి డిజైన్. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అంటే వర్క్ అయితే ఎక్కువ వచ్చిందండి. ఇది మినిమం 2 kgs లేదా 3 kgs అయితే ఉంటుందండి. దీని వెయిట్, ఈ శారీ వెయిట్ అంత వెయిట్ ఉందన్నమాట. హెవీ వర్క్ అయితే వచ్చిందన్నమాట. ఇదైతే హ్యాండ్స్ వచ్చిందండి. ఇదైతే నేను సింపుల్గా ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే పెట్టేసి స్టిచ్ అయితే చేసుకున్నానండి. నేనే ఇది స్టిచ్ చేసి ఇప్పటికి 1 ఇయర్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, మనకి బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది. ఈ విధంగా లేస్ అయితే పెట్టేసి నెక్కి ఈ విధంగా కుందన్స్ అనేటివి నేను స్టిచ్ చేసేసి ఈ విధంగా అయితే వేసుకున్నానండి. పెద్ద డిజైన్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే మనకి హెవీ శారీ వచ్చింది కదండి. అందుకని చెప్పేసి ఈ విధంగా సింపుల్గా అయితే నేను వేసుకున్నాను అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు చూసారు కదా, మీకు శారీ మొత్తం కూడా ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా వర్క్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చిందన్నమాట. మనకి ఇక్కడ చూసారు కదా, డిజైన్ అయితే ఈ విధంగా అయితే వేశారండి. ఇక్కడ చూసారు కదండి, వెయిట్ కూడా మీరు ఒకసారి సౌండ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. చూసారు కదా, ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది ఈ శారీ ఎంత వెయిట్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇదైతే పళ్ళు పార్ట్ అండి. ఇక్కడ చూసారు కదా, పళ్ళు పార్ట్కి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ కూడా ఇక్కడైతే వచ్చిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శారీ బాడీ అయితే చూపిస్తాను. శారీ అంటే మిడిల్లో మనకి ఏ విధంగా వర్క్ వచ్చిందని చెప్పేసి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఓవరాల్గా శారీ మొత్తం కూడాను ఇదే విధంగానే వచ్చిందండి. మనకి వెయిట్ అయితే మామూలుగా అస్సలు అయితే చాలా వెయిట్ ఉందండి, మనం వేర్ చేయడానికి కూడా. చూసారు కదా, ఇలా అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మీకు శారీ మొత్తం కూడా చూపిస్తున్నాను. కట్టు చెరుకు దగ్గర నుంచి మీకైతే శారీని అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా, శారీ మొత్తం కూడా పర్చేస్ అయితే ఇక్కడ నీట్గా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఇలాంటి శారీ మీ దగ్గర ఉందా చెప్పండి, కామెంట్ చేయండి. ఇంతకీ ఈ కలరు శారీ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా, వర్క్ మొత్తం కూడా ఎలా వచ్చిందో. ఇంతకీ ఒక విషయం అడగటం అయితే మర్చిపోయానండి. ఈ శారీ ప్రైస్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేసి నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా శారీ మొత్తం కూడాను ఇలా ఉంది. బ్లౌజ్ అయితే మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చూపించాను కదా. తప్పకుండా ఈ శారీ యొక్క ప్రైస్ మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, టోటల్గా మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట. ఈ శారీని అయితే చాలాసార్లు అయితే వాష్ చేశానండి. ఇంతవరకు కూడా ఒక చెంకి కూడా అయితే ఊడిపోలేదండి. అంటే మీరు వాష్ చేసేటప్పుడు కూడా వాషింగ్ మిషన్కి అలా వేయకోకుండా మీరు సర్ఫ్లో నానబెట్టి లైట్గా అలా వాష్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువ హార్డ్గా వాష్ చేశారంటే ఈ బీడ్స్ అంతా కూడా పగిలిపోయే అవకాశం ఉంటుంది. థ్రెడ్స్ ఉంటాయి కదా, థ్రెడ్స్ ఊడిపోయినా కూడా మనకి డిజైన్ అంతా కూడా డ్యామేజ్ అయితే అవుతుందన్నమాట. మీరు ఇలాంటి శారీస్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా వాష్ చేసుకొని
కేర్ఫుల్గా అయితే వాడాలండి. మీరు తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే శారీని హోల్డ్ చేసి పెట్టేటప్పుడు కూడా ఈ వర్క్ అనేది మనకు శారీ లోపలికి అంటే చూడండి ఇలా శారీ లోపలికి వచ్చేటట్టుగా మీరు హోల్డ్ చేసి పెట్టుకున్నారనుకోండి మనకి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వు. అలాగే ఇవి మీకు బీడ్స్ కూడా ఇవి గోల్డ్ కలర్ షేడ్ ఉంది కదా, ఈ షేడ్ కూడా అంతగా పాడవ్వదండి. మీరు మ్యాక్సిమం దీన్ని మనకి శారీస్ కవర్స్ వస్తాయి కదండి, ఆ శారీస్ కవర్స్లో కూడా హోల్డ్ చేసి పెట్టుకుంటే మీకు శారీకి కానివ్వండి లేదా ఈ మనకి ఏదైతే వర్క్ వచ్చిందో ఈ వర్క్ అంతటికి కూడా డ్యామేజ్ కాకుండా శారీని అయితే 1 ఇయర్ కానివ్వండి, 2 ఇయర్స్ కానివ్వండి, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎన్ని సంవత్సరాలైనా సరే మనం కేర్ఫుల్గా అయితే వాడుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. టైలరింగ్కు సంబంధించినవి కానివ్వండి, శారీస్కి సంబంధించినవి కానివ్వండి, మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీ ఒపీనియన్ ఏంటో మీ యొక్క వాల్యుబుల్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.